కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని హరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురవ వీరన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఉపాధి హామీ పనులు చేయించి తిరిగి ఇంటికి వస్తుండగా వేట కొడవళ్లతో నరికి హత్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. హత్య వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి నుండి తప్పుకోవాలంటూ టీడీపీ నాయకులు 2 నెలల నుంచి వీరన్నను బెదిరిస్తున్నారు. కురవ వీరన్న హత్యను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి, కొంతకాలంగా కాస్త ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు కనిపించాయి. మళ్ళీ ప్రస్తుతం ఒక హత్య చూస్తున్నాం, ఏకంగా ఫీల్డ్ అసిస్టెంట్ని చంపేసిన పరిస్థితి. ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? పోలీసులు ఏమంటున్నారు లోకేష్? కర్నూలు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యకు గురైనాడు. ఏదైతే ఆలూరు మండలం హరికర గ్రామానికి సంబంధించిన కురువ వీరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఈ రోజు ఉదయం ఉపాధి పనులు చేయించి తిరిగి ఇంటికి వెళ్తుండగా, అతని ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్తుండగా కాపు కాసి వేటకొడలతో అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఏదైతే ఇన్ని రోజుల పాటు చాలా ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లా మరొకసారి ఉలిక్కిపడే విధంగా ఇటువంటి దారుణ హత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇతన్ని గత 2 నెలల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పదవి నుండి తప్పుకోవాలంటూ టీడీపీ నాయకులు అతని మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అతని బెదిరింపులు కూడా పాల్పడుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క వీరన్న ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ విధంగా హత్య చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఉదయం వేటకొడలతో అతి దారుణంగా హత్యకు గురైన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తమకు ఈ యొక్క టీడీపీ నాయకుల నుండి థ్రెట్ ఉందని చెప్పేసి పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ యొక్క హత్య వెనుక టీడీపీ నాయకులే కారణం ఉండొచ్చు అనే ఆరోపణలు అయితే బలంగా వినపడుతున్న పరిస్థితి. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.